అందరికీ నమస్కారం. నిన్న జరిగిన పార్లమెంటరీ నామినేషన్ క్యాండిడేట్ స్క్రూటీ కార్యక్రమంలో కొంతమందిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రిజెక్ట్ చేసిన దానికి కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేటు వారి సిబ్బంది కూడా సరియైన సమాచారం లేకుండా మరియు కారణాలు చెప్పకుండా, అలాగే నామినేషన్ పత్రాలు తీసుకున్నప్పటి నుంచి వేసేంత వరకు అధికారులు తెలియజేయాల్సిన విషయాలు కూడా సమాచారాన్ని తెలియజేయలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి అలాగే చేయాల్సినవి చేయకూడనివి అన్ని విషయాలు కూడా ఏవి క్యాండిడేట్లకు చెప్పలేదు. ఫామ్స్ ఇచ్చారు, వెరిఫై చేసారు, సార్ దగ్గరికి పంపించారు, సార్ గారేమో రిజెక్ట్ చేశారు. దీనికి అంతా కారణం సమాచార లోపం, క్యాండిడేట్లకు పూర్తి అవగాహన కల్పించలేకపోవడం. వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు కానీ క్యాండిడేట్లకు ఇచ్చే ఫామ్స్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా నామినేషన్ దాఖలు చేయాలనే విషయాన్ని తెలియజేయకపోవడం, మొత్తం మీద సమాచారాన్ని తెలియజేయకపోవడం, అలాగే క్యాండిడేట్లని అఫిడవిట్ ఏ లాయర్ని సంప్రదించాలి, ఏ విధంగా తయారు చేసుకొని వచ్చి ఇవ్వాలి. తర్వాత చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు, దాంట్లో కూడా 2 అంశాలను తెలియజేస్తున్నాం. మీకు ఏ అంశాలు లేవో, ఏ అంశాల మీద మీరు మాకు అందించలేదు సమాచారాన్ని, ఆ సమాచారాన్ని కూడా ఆ చెక్ లిస్ట్లో రాసి ఇచ్చినాం. ఇవి తీసుకురండి అని ఊరికంగా మాకు అధికారులు చెప్పలేదు. అలాగే కొంతమందికి చెప్పారు, కొంతమందికి చెప్పలేదు. దీని ఉద్దేశం వెనుక ఏముందో తెలియదు. దయచేసి అధికారుల నిర్లక్ష్య లోపం మరియు నా క్యాండిడేచర్ రిజెక్టెడ్ కావడానికి కలెక్టరేట్ మెజిస్ట్రేట్ అధికారుల నైతిక బాధ్యత వహించాలని, నా క్యాండిడేచర్ని యాక్సెప్ట్ చేయాలని నేను జిల్లా కలెక్టర్ మరియు పి. ఉదయ్ కుమార్ సార్ని కోరుతున్నాను.